ఎంతైనా దీవించబడతావు యేసునామం. ఈ రాత్రి బోధిస్తున్నటువంటి ఈ వాక్యము చేత పట్టబడు యేసునామంలో. సీమోన్లాగా వ్యతిరేకమైన టైంలో కూర్చో, సీమోన్లాగా అలిసిపోయిన టైంలో కూర్చో. నీ దేవుడికి నీ సామర్థ్యమో నీ కెపాసిటీనో అక్కర్లా, నీ మనస్సు కావాలా, నీ మనస్సు కావాలా. ఎవడి మనస్సు ఆయన మీద అనుకుంటుందో వాణ్ణి పూర్ణ శాంతి కలిగిన వానిగా కాపాడుతాడు దేవుడు. మామూలు శాంతి కూడా కాదు సార్, ఫుల్ శాంతి, సంపూర్ణ శాంతి కలిగిన వాడిగా కాపాడుతాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పెద్ద పెద్ద స్పీకర్ బాక్స్లో దడ 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 పేట పట పటప అని సౌండ్ పెడితే కూడా ఓపెన్, కానీ నీ మైండ్ వాక్యానికే ఓపెన్ అవుతుంది యేసునామంలో. కోర్స్ ఆరాధనలో శక్తి ఉంది, పాటల్లో శక్తి ఉంది, సంగీతంలో శక్తి ఉంది, మేము కాదనలేదు. కానీ అన్నీ కలిసి వాక్యం చుట్టే తిరుగుతాయి యేసునామంలో. చాలా సభల్లో చెప్తూ ఉంటారు, వాక్యంకి వచ్చేటప్పుడు, వాక్యానికి సమయం ఇచ్చేటప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరు అటు ఇటు తిరగకూడదు.